ఒకసారి మా చెల్లికి కంది కట్టి కొట్టడానికి వెళ్ళామండి. మిషన్ వస్తున్నాయి. ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేదానికి 11-12 అయిందండి. చాలా ఎండ వస్తుంది అసలు. నేను చూడండి టోపీ, నా సాగర టోపీను ప్లస్ ఖర్చీపు కట్టినాను. చెవులకి ఎండని, చెవులు వస్తే నా చెవులు అంతా పెద్దగా ఉన్నాయండి. అందుకే ఎండ విసురు పడతాయంటే చెవులు కప్పుకున్నాను. చూడండి అది కంది మిషన్ వచ్చింటే కంది అందించుకుంటూ మా నాన్నకి, ఆ కంది మా నాన్న దాన్ని తీసిపోయి ఆ మిషన్లో పెట్టేస్తే ఆడిచ్చేస్తుందండి. చాలా చాలా ఉందండి, వాంచేస్తుంది అసలు. ఇంకా మాఘమాసం పోగానే అప్పుడు ఎండ ఈ వంటలు వాంచేస్తుందంటే నిజంగా ఈసారి చాలా ఎండలు భీకరంగా ఉంటాయి, బిచ్చంగా ఉంటాయండి. అయినా ఏమాత్రం భయపడమండి, ఎండకి భయపడము. ఎందుకంటే వర్షానికి, చలికి, అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునే శక్తి నాకు ఆ దేవుడు ఇచ్చాడు నా శరీరానికి. సో అందుకే ఏ దానికి నేను అస్సలు భయపడను. చూడండి మూతి కట్టుకొని మరీ నేను వేసేస్తున్నానండి ఒక్కటే. ఎందుకంటే నేను ఒక చెత్తనే వేస్తున్నాను. ఎందుకంటే నేను నా చెట్లని వీడియో తీసుకుంటున్నాను. సో అందుకే ఒక చెత్తని మా నాన్నకి కందికట్ట తీసుకుంటూ మీకు నేను ఈ వీడియో షూటింగ్ చేస్తున్నానండి. నిజంగా మీరు గట్టిగా లైక్ చేయండి. నేను ఇంత ఎండగా పని చేస్తున్నానంటే గ్రేట్ కదా. చూడద్ద మిషన్, కందుల మిషన్ చూడండి. చాలా చాలా మా తమ్ముడు అక్కడ కంది గింజలు వస్తుంటే వాటిని గోళాలతో తీసుకొని దానికి సంతలో పోస్తున్నాడు. నేను కంది మా నాన్నకి ఇస్తాను, మా నాన్న దానికి వచ్చేస్తున్నానండి. చాలా చాలా వెరీ వెరీ ఎంత ఎండ అయినా సరే ఆ పనులు చూస్తూ ఉంటే ఎండ అనేది కనిపించదు. నీడకు వచ్చినా తెలుస్తుంది ఎండ ప్రభావం. అయినా పర్వాలేదు షోగా. కానీ ఇదంతా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో మిషన్లో వచ్చి బాగా కట్టిస్తుంది. ఇక కంది అందిస్తుంటే మా నాన్న దాంట్లోకి వేసేస్తున్నాడు. నిజంగా 3 ఎకరాల్లో కంది వేసింటే 1.5 గంటలో టక్క అడచేసింది మిషన్. చాలా స్పీడ్గా అడచేసింది అసలు. దాంట్లో వేయడం ఆలస్యం, టక్క నలిచేసి గింజలన్నీ కొట్టున్నాయి. నిజంగా గట్టిగా లైక్ చేయండి. కష్టపడి రైతు కష్టపడి రైతుకు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. రైతు అంటే నిజంగా తన యొక్క శ్రమను, తన రక్తాన్ని చిందించే శ్రమ కష్ట రూపంలో పనిచేశాడండి రైతు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. దేశానికి రైతు విన్నపడతారు. కానీ ఈ మాట ఇప్పుడు అవాస్తవం అయిపోతుంది. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు రైతుని. ఏదో ముక్కుబడిగా ఏదో రైతును ఆదుకుంటున్నాం అంటారు, కానీ రైతుకు అస్సలు అన్నీ కష్టాలండి. ఇంకా పంట వేస్తే పంట వచ్చేసరికి 4-5 సార్లు మందు కొట్టిన పురుగు పోదు, దిగుబడి తక్కువ, అప్పులు చేసిన పెట్టుబడికి రాదు, అప్పులు ఎక్కువ అయిపోతాయి. ఇలా రైతు చాలా మానసికంగా కృంగిపోయి లాస్ట్గా దరిద్రంగా విషం తాగే పరిస్థితి ఏర్పడుతుంది రైతుకు. అటువంటి దుస్థితి రాకోకుండా చూడడం ప్రభుత్వం యొక్క కర్తవ్యమని నేను భావిస్తున్నానండి. చూడండి మా తమ్ముడు టోపీ పెట్టుకొని ఎలా వేసేస్తున్నాడు. వాడిని చూస్తున్నా నాకు ఒకసారి నవ్వు వచ్చేసిందండి. ఏది చిన్న పని కూడా తట్టుకోలేడు అసలు. అడిగా మిషనాడ చేపని ఆ ఒలి కప్పుకున్నాడు చూడు, అయిపోయి మిషనాడ చేప. ఇక సోమంద పొలం నుంచి వచ్చాడు అడిగా ఆడినాడు చూడు ఒలి కప్పుకొని. టాటర్ అయిపోయిందనా వచ్చింటే అయిపోయి టాటర్ చూపిస్తాను. అయిపోయి ఒక్క కర్ర కూడా ముట్టుకోవాలండి. అయిపోయి పని ఏమిటి ఆడ వచ్చి మేము మిషన్ ఆన్ చేయడం, పోయి చెట్టు మీద పోయి కూర్చుంటాడు మానవాడు. ఒక్క పని కూడా చేయడు. మేమే ముగ్గురము, మా నాన్న, నేను, మా తమ్ముడు ఆ మిషన్లోకి వేస్తూ మిషన్ కందులన్నీ సేకరించుకున్నామండి. దరిదాపులా 1.5 గంట అయిందండి. కానీ 3/4 గంట అయింది. 3/4 గంట ప్లస్ అక్కడ 1/2 గంట. కానీ అయిపోయి అటు ఇటు తిప్పి దానికి గంట అయిందన్నా, 1.5 గంట అయింది అని మాతో 2,500 తీసుకున్నాడు మానవాడు. అసలు ప్రతి ఒక్కరూ రైతును మోసం చేసేవాళ్ళు అండి. రైతులకు అసలు నిజంగా రైతు పరిస్థితి చూస్తే జాలేస్తుంది, బాధ వస్తుందండి. గట్టిగా లైక్ చేయండి. ముందు మీరు ఇతరులకు షేర్ చేయండి నా ఈ వీడియో. ఇంకా మంచి వీడియోలు మీకోసం పెడతానండి. ఎంత కష్టమైనా సరే మీకోసం నేను షూటింగ్ చేసి వీడియోలో మీకు పెడతానండి. అసలు నాకు అస్సలు మీ అందరికీ ప్రతిదీ తెలియజేయాలని, నా వీడియోస్ చూపించాలని నాకు కోరిక అండి. ఎంత కష్టమైనా సరే మీకోసం సిద్ధంగా ఉంటానండి. ఇక మా తమ్ముడు అన్ని నించేసినాడు. అలసిపోయినా సరే భుజాల మీద చేతులు పెట్టుకొని ఎలా ఉన్నాడు చూడండి. అయిగా అసలు మొత్తం 3 ఎకరాలు వేసిన 4 క్వింటాలు కూడా లేవండి. దిగుబడి చాలా తక్కువ. పురుగు పట్టి అసలు 4 సార్లు మందు కొట్టినా కానీ ఆ మందులకి 16,000 ఖర్చు అయింది అసలు.
ఇక అమ్ముకుంటే దానికి 23,000 వస్తుంది. 23,000లో 14,000 మందులకు పోతే ఇంకా ఆడిచ్చేకి దానికి దీనికి అంతా అస్సలు ఏం మిగలలేదండి. అసలు కూడా రాలేదా దేవుడు అసలు వస్తే ఇంకేమి రైతు పరిస్థితి ఇదండి. నిజంగా రైతు ఇంత అడ్వాన్స్ స్థితిలో రైతు పరిస్థితి ఉందంటే నిజంగా బాధగా ఉందండి. నేనే రైతు బిడ్డనే, అందుకే మీకు ఈ వీడియో పెట్టేస్తున్నాను. మా తమ్ముడు చేతులు కడుపునే ఉన్నాడు, చాలా వచ్చిపోయాడు. ఒక టోపీ వీకేసా, ఎండ తట్టుకోలేక మనోడు ఉడుకు ప్యాంట్ పైకి ఎగ్గపీక్కొని ఊపుతున్నాడు. యాగాలు వస్తుంది స్వామి, గాలి లేదు ఏం లేదు, ఎండ వాంచేస్తాను సుర్రమంటే నెట్టే. ఫ్రెండ్స్, మా యూట్యూబ్ వ్యూవర్స్, మై డియర్ యూట్యూబ్ వ్యూవర్స్, గట్టిగా లైక్ చేయండి. ఇదిగా మీకు ఫోటో తీయాలని అది కాడ కూర్చొని మీకు ఫోటో తీస్తాను. మా తమ్ముడు నేను ఏం కందులేం లేవండి, అసలు వట్టి కట్టమేనండి. చాలా బాధగా ఉంది అసలు, అందుకే మీకు ముందు నవ్వలేకపోతున్నానండి. అసలు ఈ విజయం ఏది మేడం. బాయ్.